హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి బ్లాగ్‌లో వచ్చేసి 2 రకాల చికెన్ రెసిపీస్ చూద్దాము. ఒకటొచ్చేసి గోంగూర చికెన్ అండ్ ఇంకోటొచ్చేసి చికెన్ ఫ్రై. గోంగూర చికెన్ అయితే చాలా చాలా బావుంటుంది రైస్‌లోకి. ఇంకా చికెన్ ఫ్రై అయితే రసం, పప్పుచారు, సాంబార్ అలాంటి వాటిల్లోకి చాలా బావుంటుంది. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మసాలాలన్నీ కూడా చికెన్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. పాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చిని వేస్తున్నానండి. పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక కప్పు వరకు నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఇది ఒక కట్ట గోంగూర. ఈ గోంగూరను కూడా వేసేసుకొని రెండిటిని కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఇదంతా ఫ్రై అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 5 నిమిషాలైతే సరిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన దాన్నంతా కూడా ఒక చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. చూడండి గోంగూర చాలా తక్కువైపోయింది. ఒక కట్ట వేసాను మీడియం సైజ్‌ది. హాఫ్ కేజీ చికెన్‌కి మీడియం సైజ్ గోంగూర అయితే సరిపోతుంది. దాన్ని మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదంతా కూడా చల్లారాలి. ఇప్పుడు అదే పాన్‌లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అదంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ కూడా మూత పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించండి. చికెన్ మనకి ఆల్మోస్ట్ 90% వరకు ఉడికిపోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ జార్‌లో గోగాకు ఇంకా పచ్చిమిర్చి, దాన్ని మిక్సీ బట్టి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ ఒకసారి చెక్ చేసుకోండి. మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పీస్‌ని చెక్ చేశాను నేను. చూడండి మెత్తగా ఉడికిపోయింది. మీరు ఏదైనా స్పూన్ తీసుకొని ఒకసారి గుచ్చితే కూడా ఈజీగానే మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోగాకు పేస్ట్, అదంతా కూడా వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. మొత్తం బాగా చికెన్ పీసెస్‌కి గోగాకంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇది మనం ఉట్టి రైస్‌తోనే తినేయొచ్చు. చాలా బావుంటుంది. ఒక 5 నిమిషాలు అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. చికెన్ గోంగూర చాలా బావుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. రైస్‌లోకి బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. గోగాకు చికెన్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని ఇంకో హాఫ్ కేజీ చికెన్ నేను పక్కన పెట్టేసాను. మొత్తం 1 కేజీ వరకు తీసుకొచ్చారు. దాన్ని హాఫ్‌గా డివైడ్ చేసి 2 రెసిపీస్ అయితే చేస్తున్నాను. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని వీలైనంత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని ఆయిల్‌లో వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఆనియన్స్ అంతా కూడా మనకి బాగా మెత్తబడిపోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 3, 4 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేయండి. మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచింది వేసుకుంటే బావుంటుంది. మీరు అప్పటికప్పుడు రోల్ తీసుకొని దాంట్లోకి అల్లం ఇంకా తెల్లగడ్డ వేసి మంచిగా దంచేస్తే చాలా బావుంటుంది. అది వేసుకునేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి అల్లము. తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక నిమిషం అలా. తర్వాత అందులోకి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు, తర్వాత కొద్దిగా పసుపు వేయండి. ఉప్పు, పసుపు అంతా కూడా చికెన్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించండి. లో ఫ్లేమ్‌లో పెట్టండి. ఇప్పుడు ఇందులో కూడా మనకి వాటర్ అంతా కూడా పైకి తేలేంత వరకు, సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. చూడండి ఇక్కడ చికెన్ కూడా మనకి ఒక ఆల్మోస్ట్ ఉడికింది. కాకపోతే మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికించండి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ పీస్ అయితే మనకి మెత్తగా అయిపోవాలి. మధ్యలో మా బాబు వచ్చి చూస్తున్నాడు, చికెన్ కావాలంట. నేను చేస్తున్నాను, ఉండమని చెప్పాను. చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. చికెన్ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మనకి చికెన్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్ అండి. కాబట్టి కొంచెం అడుగు అంటుతది. పర్లేదు. మొత్తం చికెన్ తినేసిన తర్వాత దాంట్లోనే రైస్ కలుపుకొని ఇంట్లో అందరూ ఒక్కొక్క ముద్ద తినేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆ మసాలా అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను అదంతా కూడా రైస్‌తో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. అంతే అండి. ఈ రెసిపీస్ 2 ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెఫినిట్‌గా మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.